వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని సింగరేణి సైలో బంకర్ను తీసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలో పాల్గొంటూ వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనారోగ్యానికి గురైన దీక్షా శిఖరం వద్ద కుప్పకూలాడు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ఖమ్మం దేవరపల్లి హైవేపై రాస్తారోకో నిర్వహించారు. తమ వారంతా ఈ సైలో బంకర్ కారణంగా అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని, తక్షణమే సైలో బంకర్ను తీసివేయాలని జిల్లా మంత్రులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఓకే మా నాన్న మా కళ్ళ ముందు లేకుండా పోవడానికి ముఖ్య కారణం శైలో బంకర్. 25 రోజుల నుంచి అకస్మాత్తుగా ఊపిరి అందక హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులల్లో నస అనేది పేరుకుపోయిందని చెప్పారు. ఖమ్మం తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళాం. దగ్గర 15 రోజులు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసి వాళ్ళు పంపించేశారు ఇంటికి. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మా నాన్నగారు చనిపోయారు. దీని ముఖ్య కారణం సింగరేణి అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అలాగైనా మీరు ఏం చేస్తారో కానీ ఊరి మొత్తానికి న్యాయం చేయాలి.